ఈ వీడియోలో మీకు గూగుల్ మీట్ ఎలా షెడ్యూల్ చేయాలి అనే విషయం పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే జీమెయిల్ ఓపెన్ చేయాలి. జీమెయిల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఇదిగోండి ఇక్కడ 3 బటన్స్ కనిపిస్తున్నాయి. ఆ మూడు లైన్స్ కనిపిస్తున్నాయి లెఫ్ట్ టాప్లో. సో అక్కడ ఏంటంటే దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ ఇన్బాక్స్, సెంట్, అవుట్ బాక్స్, డ్రాఫ్ట్స్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కిందకు వచ్చినట్టయితే గూగుల్ యాప్స్ అని దాని కింద క్యాలెండర్ అనే ఒక ఆప్షన్ ఉంది. క్యాలెండర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా మీకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత అక్టోబర్ మంత్లో మనం ఏంటి షెడ్యూల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి అక్టోబర్ 30, అక్టోబర్ 30ని నేను ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాను, అదే ఒక మీటింగ్ ప్లాన్ చేస్తున్నాను. అక్కడ ఏంటంటే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ రకంగా యాడ్ టైటిల్ అని వస్తుంది. ఇందులో ఏంటంటే బర్త్డే పార్టీ అని నేను ఒక ఈవెంట్ లేదా ఒక మీటింగ్ షెడ్యూల్ చేశాను. సాటర్డే 30th అక్టోబర్. టైమింగ్ అడుగుతున్నారు. టైమింగ్లో కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ 6:30 PM, 6:30 PM టు 7:30 PM మనము షెడ్యూల్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఈ రకంగా బర్త్డే పార్టీ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎవరెవరిని ఇన్వైట్ చేయబోతున్నాం వాళ్ళందరినీ యాడ్ పీపుల్ అనే ఆప్షన్లో యాడ్ చేయాలి. యాడ్ పీపుల్ అనే ఆప్షన్లో నాకు ఎవరైతే అవసరమో వాళ్ళని యాడ్ చేస్తున్నాను. సో దాని తర్వాత డన్ అని క్లిక్ చేయాలి. డన్ అని క్లిక్ చేసిన తర్వాత చూసుకోండి ఇక్కడ మనకి సేవ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా 3 ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ 3 ఆప్షన్స్లో సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇన్విటేషన్, ఆ మీటింగ్ లింకు వారికి రీచ్ అవుతుంది. సో ఆ విధంగా ఐఎమ్ క్లికింగ్, నేను సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఇది బర్త్డే పార్టీ అనే లింక్ అనేది షేర్ అయిపోయింది నేను ఇన్వైట్ చేయాలనుకునే వారికి. సో ఆ రకంగా మీరు మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా సులువుగా మీరు చేసుకోవచ్చు. దట్ ఈజ్ హౌ గూగుల్ మీట్ మీటింగ్ షెడ్యూల్ అనేది చేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తేజ సొల్యూషన్స్.